ఇళయరాజా ఇండియన్ సంగీతంలో ఓ సంచలనం. ఆయన సంగీతం బయటకు వచ్చిందంటే రికార్డుల మొత్త ఖచ్చితంగా ఖాయం. ఇళయరాజా గారు ఎందరో సింగిల్ గర్ల్కి ప్రేయసి లేని లోటును తీర్చిన ఓ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పాలి. బట్ అలాగే ఆయన సంచి అయితే ఏదైతే ఉంటుందో ఆ సంచిలో ఆయన సంగీతాన్ని మాత్రమే మోయడు, కొన్నిసార్లు సంచలనాలను కూడా మోస్తాడు. ఆ సంచలనాలు ఎంత విడ్డూరంగా, ఎంత వినటానికి చాలా చిన్నగా, ఆయన స్థాయికి ఇదా అన్నట్లు అనిపిస్తుంది. అలాంటి ఓ సంచలనమే రీసెంట్ టైమ్స్లో మనందరినీ కలవర పెడుతుందనే చెప్పాలి. మంజుమల్ బాయ్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీకి ఈ మూవీలో తన మ్యూజిక్ని ఈ మూవీ చూసిన వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. కమల్ హాసన్ గారి ఓల్డ్ మూవీ అయిన గుణా మూవీలో కమ్మని ఈ ప్రేమ లేఖనే అంటే తెలుగులో ఈ పాటని యూజ్ చేసుకున్నారు. అసలు నా పర్మిషన్ లేకుండా ఆ మూవీలో ఎలా దాన్ని యూజ్ చేసుకుంటారని దాని మీద కాపీరైట్ కంటెంట్ కింద ఈయన ఆ మూవీ టీంకి లీగల్ నోటీసులు పంపించారు. ఈయన అది మాత్రమే చేయలేదు, మిగిలిన ఏ లాంగ్వేజెస్లో డబ్ అయినాయో అక్కడ ఎవరైతే మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నోటీసులు పంపించాడు. ఇక్కడ ఈయన ఏమడుగుతున్నాడంటే సపరేట్ రెమ్యునరేషన్ కావాలి నాకు అని. అంటే ఓవరాల్గా రెమ్యునరేషన్ కాకుండా ఆయన ప్రతి లాంగ్వేజ్లో ఆయన పాట యూజ్ చేసుకున్నందుకు సపరేట్ రెమ్యునరేషన్ కావాలంట. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో మనకైతే తెలియదు. బట్ మంజుమల్ బాయ్స్ మూవీస్ టీమ్ అయితే ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ ఏదైతే కంపెనీ దగ్గర ఆ సోల్డ్ కాపీరైట్ రైట్స్ ఉన్నాయో వాళ్ళని మేము ఆల్రెడీ కన్సల్ట్ అయ్యాము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకున్నామండి, వాళ్ళకి మేము రెమ్యునరేషన్ కూడా పే చేసాము. బట్ ఈయన ఇలా చేయడం మాకు అర్థం కావట్లేదు, మేము కూడా లీగల్గానే ప్రొసీడ్ అవుతాము, కోర్టులోనే చూసుకుందామని వీళ్ళు అంటున్నారు. సో ఇండస్ట్రీలో ఇది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషను. అందరూ సర్దుకోకపోతే పెద్ద విషయమేం కాదు. బట్ ఆ మూవీ హిట్ అవటం, ఆ మూవీ దాదాపు 200 కోట్ల పైచిలకు సాధించడం వల్లే వచ్చిన ఈ తెప్పలు. బట్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే సైలెన్స్ తోటే సునామీని సృష్టించగల సినిమా ఏదైనా ఉందంటే రీసెంట్ టైమ్స్లో మంజుమల్ బాయ్స్. వాళ్ళ నిశ్శబ్దం మన భయానికి పునాదిలాగా ఉంటుంది అక్కడ. సో చూడకపోతే ఓటీటీలో వచ్చేసింది, చూసేయండి. ఈ వీడియోలో అయితే ఇంతే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.